నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. పూసలు అమ్ముకునే అమ్మాయి మనందరికీ తెలుసు, మొనాలిసా భోన్స్లే. ఇప్పుడు మనకి మహాకుంభమేళాలో ఎంతోమంది ఒక విధంగా చెప్పాలంటే సెటిల్ అయిపోయారు. లైఫ్ టైం సెటిల్మెంట్ దొరికింది అక్కడ. చిన్న చిన్న వ్యాపారాలు, టీలు అమ్ముకునే వాళ్ళతో సైతం. అందులో ఒక అమ్మాయి పూసలు అమ్ముకునే ఈ మొనాలిసా ఎవరో ఒక కెమెరామెన్ కంటికి చిక్కడం, ఆమె నైట్కి నైట్ ఓవర్ నైట్లో ఫేమ్ వచ్చేయడం. సరే, ఎవరికైనా అంత ఫేమ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా నిలబెట్టుకోవాలని ఆలోచిస్తారు, కానీ ఆ ఫేమ్ని ఎలా తగ్గించుకోవాలని ఆలోచించరు. ఇప్పుడు మొనాలిసా చేసిన పనులు చూస్తుంటే ఇప్పుడు అందరికీ ఇదే అనిపిస్తుంది. ఇంత చిన్న వయసులో ఆమె కెరియర్ ఇప్పుడు బిగిన్ అయినప్పుడు కెరియర్ని చూసుకోకుండా ఎక్కడో ఫేస్బుక్లో పరిచయమైన అబ్బాయి కోసం తల్లిదండ్రుల్ని అందరినీ వదిలేసి అమ్మాయి వచ్చే రోజు పెళ్లి చేసుకొని మీడియా ముందు మాట్లాడుతున్న మాటలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈమె చెప్తే మేము వినాలా, ఈమె చెప్పిన నీతులు మేము తెలుసుకోవాలా అని. సో ఏంటి ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి, అమ్మాయి ఎందుకు ఇలా చేస్తుంది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వీర్లపాటి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. అంటే మొనాలిసా భోన్స్లే ఆమె కళ్ళు వాస్తవానికి చాలా అందంగా ఉంటే అందరూ మగవాళ్ళు కూడా ఆ కళ్ళకి ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఆమెను పెట్టి 2 సినిమాలు, ఒక సినిమా మధ్యలో ఆగిపోయినప్పటికీ ఇంకో సినిమా, తెలుగు సినిమా రన్ అవుతున్న సిచ్యువేషన్. ఒక సాంగ్ రిలీజ్ చేసి కోట్లలో వ్యూస్ సంపాదించుకుంది. ఇప్పుడిప్పుడు కెరీర్ స్టార్ట్ అవుతున్న అమ్మాయి ఎందుకు ఇంత పిచ్చి పని చేసింది? మోనాలిసా అంటే ఒక రకంగా ఇవన్నీ జరిగిన తర్వాత చూస్తూ ఉంటే నడమంత్రపు సిరి ఏదో లక్షణాలు అనేది చెప్తారు, అదే అనిపించేలా ఉంది. పాపం అలా అనాలా వద్దా అంటే అంటే అనొచ్చనే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు అర్ధరాత్రి అంటున్నాడు, ఒక క్షణంలో చాలు, ఒక నిమిషంలో చాలు స్టార్ జీరోలు హీరోలు అవుతున్నారు, హీరోలు జీరోలు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదైనా సరే ఒక బిచ్చగత్తె పాట అమృతంగా ఉండడంతో ఆమెని సింగర్ చేసి ఒక సెలబ్రిటీ హోదా ఇచ్చారు, సంతోషమే. ఒక లల్లాయి పాటలు పట్టుకునేటువంటి ఏదో సరదాగా పాటట్టుకున్న బేబక్ అని చెప్పి ఆమెని కూడా సంతోషం. సరే, ఆడుతూ పాడుతూ వంటలు చేసుకున్నాం, పాటలు పాడేటోళ్ళు, డ్యాన్స్లు వేసేటోళ్ళు కూడా సెలబ్రిటీ హోదాను తీసుకొచ్చుకున్నారు. అంటే సోషల్ ప్లాట్ఫామ్ని తమ బిజినెస్ రూపంలో మార్చుకొని ఇంతో అంత రూపాయి సంపాదించుకుంటూ పచ్చళ్ళు అప్పలో ఉప్పలో చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రకం ఒకవైపు అయితే ఒక్క రాత్రిగానే ఈ మోనాలిసా మీరు అన్నట్టు కుంభమేళలో తలక్కున మెరిచి, నిజంగా మోనాలిసాని చాలామంది అప్పుడు ఏమనుకున్నారంటే కవిత కూడా రాశాడు, చదివినట్టు గుర్తుంది, కుంభమేళకు దేవకన్య దిగినట్టుగా అట్లా అంత అద్భుతంగా అన్నట్టు అందంతో అందాల రాసి దిగాను. సో అన్నట్టుగా చెప్పారు. ఆమె పూసలమ్మాయి అని అయినప్పటికీ కూడా మన వాళ్ళు తక్కువ చూసే ఉద్దేశం లేకున్నా కూడా అంటే ఒక లో స్థాయి గుడిసెల్లోనూ ఎక్కడో ఉండేట అమ్మాయి ఒక్కసారిగా స్టార్డమ్ వాల్యూస్ ఇచ్చేసి ఏకంగా ఆమెను పెట్టేసి సినిమాలు తీసే స్థాయికి వచ్చేసి హీరోయిన్ చేసేసి, అంటే ఎక్కడో మట్టి బురదల్లో తిరిగే అమ్మాయిని క్యారవాన్లు ఇచ్చేసి సినిమాలు చేయించే స్థాయికి వచ్చడం నిజంగా గర్వపడ్డాం చాలా వరకు. కానీ దీని వెనకాల లవ్ జిహాద్ అని ఇప్పుడు అంటున్నారు, అది లవ్ జిహాద్ కోణం అని అనిపిస్తూ ఉంది. కాదని అంటున్నా కూడా అదివే లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. లేదు, వయసు రీత్యా అమ్మాయి ఆమెకు బహుశా స్పందనలు ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, కలిగి ఉండొచ్చు, కానీ వెనక ముందు ఆలోచించాల్సి ఉండే అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఏ వయసులో అయినా సరే జరగాల్సి ముచ్చట ఆ వయసులో జరగాలి, ఆమె ప్రేమ పుట్టడం తప్పేం లేదు. మరి ఆమె మీద నమ్ముకొని బాధ్యతలకు పెట్టుకొని ఒకరు కోట్ల రూపాయలు పెట్టి సినిమా చేస్తున్నప్పుడు నువ్వు అవునన్నా కాదన్నా ఒక హీరోయిన్కు పెళ్ళయిందంటే దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది. సో మరి సడన్గా నువ్వు పెళ్లి చేసేసుకొని అంత నువ్వు రిస్ట్రిక్షన్ పెట్టేసుకొని వెళ్ళిపోతే నేను నమ్ముకొని సినిమా స్టార్ట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ బాలీవుడ్ రేంజ్లో ఒక సినిమాలు స్టార్ట్ అయ్యి రీజనల్గా తెలుగులో కూడా స్టార్ట్ అయింది. అర్ధరాత్రి సడన్గా ఎవరినో తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాను, నేనే మళ్ళీ హిందూ మతంలోకి మార్చుకొని చేసుకున్నాను, హిందూ సాంప్రదాయ ప్రకారం చేసాం, ఇది లవ్ జిహాద్ కాదంటుంటే, పోనీ అతను ఏమైనా చిరకాల స్నేహితుడు అంటే కూడా కాదు, అపరిచితుడిగా పరిచయమైనటువంటి వ్యక్తి మీద సడన్గా ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడంతో 1 ఇయర్లో 6 నెలలే ఫేస్బుక్లో పరిచయం అంటున్నారు. ఇంకో వర్షన్ ఏంటంటే అతను కూడా నాతో పాటే ఆడిషన్స్ ఇచ్చేదని కూడా ఒక వర్షన్ వినిపిస్తూ ఉంది. అంటే పరిచయం కాస్త ఆడిషన్స్ ఇప్పించిందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు. సరే, ఒక వర్షన్ అయితే ఆడిషన్ దగ్గర పరిచయం అయ్యాడని చెప్తుంది, ఇంకో వర్షన్లో ఫేస్బుక్లో పరిచయం అని చెప్తున్నారు. సరే, ఆడిషన్ దగ్గర పరిచయం అయిన తర్వాత ఫేస్బుక్ కంటిన్యూ అయి ఉండొచ్చు, లేదా ఫేస్బుక్లో పరిచయాన్ని ఆడిషన్ దాకా తీసుకెళ్ళి ఆ తర్వాత కలిసి టుగెదర్గా ప్రేమించుకున్నారేమో. ప్రేమ తప్పు కాదు, వాళ్ళ వ్యక్తిత్వం తప్పని నేనైతే అనట్లేను, కానీ బాధ్యతారహితంగా ఉండాల్సిన వ్యవస్థలో ఇట్లా బాధ్యతారహితంగా ప్రవర్తించడం వల్ల ఎంతమంది ఇబ్బంది పడతారు ఒకటి. రెండోది,
ఇక మోనాలిసా అంటే ఇప్పుడు ఒక రకంగా ఆరాధ్యంగానే చూసినటువంటి చాలామంది ఉన్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఆమె కళ్ళల్లో అందం కానీ ఆ చూసిన విధానంలో ఆ కెమెరామెన్ చూపించిన విషయంలో చూస్తే మాత్రం ఒక నేషనల్ లెవెల్లో కొంత ఏంటంటే మిస్ ఇండియాకు మిస్ వరల్డ్కు కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ నీలి కళ్ళు రంగులు అలావన్నీ చూసినప్పుడు మాకు బాగానే అందంగా ఉంది అనిపించినప్పుడు సినిమాలు తీస్తున్నప్పుడు మరి ఆ విషయాన్ని మర్చిపోవడం, నువ్వు కేవలం ఒక సాధారణ వ్యక్తిగా భావించడం, ఎవరో ట్యాంపరింగ్ చేశారని చెప్పి ప్రేమతో చేస్తే ఇది లవ్ జిహాద్గానే కనిపిస్తుంది. ఎందుకంటే అవతల వ్యక్తి ఎలిజిబిలిటీస్ కనిపిస్తలేవు. ముఖ్యంగా ఏంటంటే అవతల వ్యక్తి ఎలిజిబిలిటీస్ ఏంటి, అతను స్థితిమంతుడు లేదా జాబ్ చేస్తున్న వ్యక్తి, ఇట్లాంటివి ఏమీ కనిపిస్తలేదు. జస్ట్ ఆయన ప్రొఫైల్ అయితే ఏం లేదు, ఆయన అంటే ఖాళీగా ఉన్న వ్యక్తిగానే కనిపిస్తుంది. అంటే నిజంగా చాలాసార్లు అనుకుంటాం అందమైన అమ్మాయిలంతా బేవర్స్ గాళ్ళకే ఎట్లా తలగొక్కుతారా అన్న దానికి సమాధానం దొరకదు వాటికి. సేమ్ మోనాలిసా విషయంలో కూడా అలాంటి సమాధానం దొరుకుతుంది. దీంతోపాటు ఇక్కడ యాదృచ్ఛికం జరిగిందో దీని వెనక నిజంగా ఇప్పుడు చర్చల్లో ఉన్న విషయం ఏంటంటే లవ్ జిహాద్ అది కేరళ స్టోరీ 1, కేరళ స్టోరీ 2. కేరళలో కూడా జరుగుతుంది కూడా అదే. ఈ వ్యక్తి కూడా కేరళకు చెందిన వ్యక్తి ఆడే కాబట్టి తిరువనంతపురం వ్యక్తిని చెంది కాబట్టి కేరళలో అది సహజంగా ఒక మిషన్ ప్రకారం జరుగుతుందంటే ఒక వాంటెడ్ లవ్ జిహాద్ అని ప్రకటించి వాళ్ళకు డబ్బులు ఇచ్చి యువతను ప్రోత్సహించి హిందూ అమ్మాయిలను ప్రేమించడం, పెళ్లి పేరు మీద వాళ్ళ మతంలోకి తీసుకోవడము లేదా వాళ్ళ మతాన్ని ఆచరించమని చెప్పడం, ఏది జరిగినా పెళ్లి తర్వాత మళ్ళీ వాళ్ళు రెండో కోణంలో హరాస్మెంట్ చేయడాలు ఇవన్నీ కూడా లవ్ జిహాద్లో భాగం. ఇక్కడ దాంతోపాటు హిందూ జనాభా తగ్గియాలని చెప్పి వాళ్ళు కూడా ఏదో చేస్తున్నారని ఒక ఆల్రెడీ ఇవన్నీ రూమర్సా నిజాలా అనేది ఒక పక్కన ఉంటే ఇవి నిజమైనటువంటి సాక్ష్యాలు దాని తాలూకా కేసులు బుక్ అవుతున్న తరుణం ఆ సీక్వెన్స్ తోటి సినిమాలు రావడం కేవలం ఇప్పుడు అందుకనే ఆ సినిమా తాలూకు అంటే మోనాలిసాని పెట్టి సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఏం చెప్తున్నాడు డైరెక్టరు, ఈ మోనాలిసా ఇది కేరళ త్రీ స్టోర్ అవుతుంది చూస్తుండండి, మేము బాధితులం అయిపోయాము, ఆమె నమ్ముకొని డబ్బులు పెట్టాము, నేను ఆమెని గంగాదేవితో సమానంగా చూశానన్నప్పుడు ఇక్కడ మనం చాలా ఆలోచించాలి విషయం. ఆమెను ఒక దేవత రూపంలో గెలిచినట్టుగా అంటే పవిత్రంగా చూశాడు. అంటే ఒక డైరెక్టర్ అయి ఉండి మనందరికి తెలిసింది ఈ సినిమా ఫీల్డ్ ఈ రోజులు ఎలా ఉందంటే కాస్టింగ్ కావచ్చు ఎట్లాంటి ఎన్నో వింటున్న ఈ తరుణంలో ఆమెను ఒక దేవతగా చూసి అంత ఆరాధ్యంగా చూసినటువంటి అమ్మాయిని తనేమి చేయలేదు అనేది అర్థమవుతూ ఉంది. అంత పవిత్రంగా చూసినప్పుడు ఈరోజు ఇట్లా హ్యాండ్ ఇచ్చిపోయి అందులో ఒక ముస్లిం అతను పెళ్లి చేసుకోవడం, సినిమాలు చేయనంటూ దూరం వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ చూస్తుంటే అతని బాధను అర్థం చేసుకోవచ్చు. అందుకే నేను కేరళ 3 అన్నాడు. భవిష్యత్తులో ఇది కేరళ 3 స్టోరీ అవుతుందేమో ఆయన ఉద్దేశం అన్నట్టు. అంటే ఒక విషయం అర్థం కాలేదు సార్, మన కళ్ళెదురుగా చాలా జరుగుతున్నాయి. ఒక బ్రాహ్మణ స్త్రీని మోసం చేసి బిడ్డలు పుట్టాక వదిలేయడం, డాక్టర్ లాయర్ వీరందరూ కూడా ఈ లవ్ జిహాద్ బారిన పడుతున్నవాళ్ళు, చదువుకున్నవాళ్ళు. తన కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతున్నాయి, తను చూస్తుంది. మూవీస్ రూపంలో ఎడ్యుకేట్ చేస్తున్నారు చాలామంది డైరెక్టర్స్. ఇంత చూసి కూడా కనీసం ముక్కు మొహం తెలియకుండా ఫేస్బుక్ పరిచయం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోవడం అనేది అది అంటే మీరు అన్నారు నడమంతరపు సిరి అని. ఈ సిరి ఇచ్చిన అహంకారమా? ఎందుకంటే ఈ సిరిలో తల్లిదండ్రుల ప్రేమ కనిపించలేదా? ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం నేను అదే అందుకనే చెప్పాను, చాలా సజ్జమైనంత వరకు నేను సామెత రూపంలో చెప్తాను. ఇది నడవంతర శ్రీ బాధ్యతారహితంగా ప్రవర్తించింది. ముఖ్యంగా ఏంటంటే ఆయనకు అనుభవం లేదు. అనుభవం అంటే స్టార్టింగ్ నుంచి మెట్టు ఎదిగిన అమ్మాయి అయితే వాస్తవాలు తెలిసేది, వాస్తవంగా ఆలోచన శక్తి పెరిగేది ఆమెకు. అర్ధరాత్రి ఇట్లా ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చిన తర్వాత నేను నిజంగా తెలియగలదాన్ని, నేను అందగత్తెన, నేను ఎక్కడి నుంచో దీవి నుంచి దిగి వచ్చాను, నేను చేసిన కరెక్ట్, నా కోసం వీళ్ళంతా ఉండాలనుకుందేమో. మొత్తం మీదైతే మీరు అన్నట్టు తల్లిదండ్రుల త్యాగాలని, తల్లిదండ్రుల యొక్క బాధను అర్థం చేసుకోకుండా ఆమె ఈ విధంగా ప్రవర్తించింది. నిజంగా వాళ్ళు కలిసి ఏ సమస్య లేకుండా కాపురం చేస్తే మనం స్వాగతించవచ్చు. లేదు ఇప్పుడు ఎట్లాగో ఈమెను నమ్ముకునే సినిమా ప్రొడ్యూసర్ అయితే దెబ్బతింటున్నారు. ఆ కోణంలో చూసినా కూడా ఏమి చేసిన తప్పు. వీమ ఆశించినట్టు రేపు భవిష్యత్తులో వాళ్ళిద్దరు కలిసి మంచి కాపురం చేసి మనం ఆనందపడాల్సిందే. కానీ అవి సహజంగా ఎన్నో మనం చూస్తూ ఉంటాం దైనిక జీవితంలో. మనం చుట్టూ జరుగుతున్నటువంటి వందల పెళ్ళిళ్ళు ఈ లవ్ పెళ్ళిళ్ళు అనేవి, లవ్ మ్యారేజ్లు అనేది 98% ఫెయిల్యూర్స్ కన్నా ఎక్కువగా ఉన్నాయి. అది రకరకాల కారణాలు. ముఖ్యంగా ఈ లవ్ జిహాద్ మీద మాత్రం 100% కంప్లైంట్సే ఉన్నాయి.
దాంట్లో మేము ఇట్లా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత లవ్ జిహాద్ వల్ల ఇబ్బంది పడలేదు అన్నట్టు వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా ఈ ఇంటర్ రిలీజన్ మ్యారేజ్ మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు విన్నమాట వాస్తవాలు. ఇకపోతే సేమ్ క్యాస్ట్ కానీ సేమ్ రిలీజన్లో కాబట్టి అక్కడ కూడా లవ్ మ్యారేజ్లో డిస్టర్బెన్స్లు ఉన్నాయి ఎక్కువ శాతం. ఎందుకంటే అక్కడ అంతవరకు ఉన్నటువంటి ప్రయారిటీస్ ఇంపార్టెన్స్ నిజ జీవితంలో కనిపించవు కాబట్టి అక్కడి నుంచే ప్రారంభమై ఆర్థిక ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉంటాయి. భవిష్యత్తులో వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.